జేఎన్పీ టీవీ జనం టీవీ, ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ. జేఎన్పీ టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఈ వార్త చదువుతున్నది లింగయ్య. మహబూబాబాద్ జిల్లా మరిపేట మండలంలోని ఎల్లంపేట గ్రామానికి జనరల్ మహిళా సీట్లను కేటాయించడం జరిగినది. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు 400కు పైగా జనాభా కలిగిన మాదిగ కాలనీకి సర్పంచ్ గాని, ఎంపీటీసీ గాని, ఎంపీపీ గాని, జెడ్పీటీసీ అవకాశం రాకపోవడంతో కాలనీ వాసులు నిరాశ చెందారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో హైనాల నాగమ్మను సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచి ఎల్లంపేట గ్రామ సర్పంచ్ బరిలో నిలిపినట్లు వారు తెలిపారు. గ్రామంలో 2900 మంది ఓట్లు ఉండగా 7 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నట్లు వాళ్ళు తెలిపారు. అంబేద్కర్ యువజన సంఘం బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా అయిన నాగమ్మ, 2వ వార్డు సభ్యులు ఒంగూరు వెంకటయ్య, 8వ వార్డు సభ్యులు ఆలేటి చిన్నబాబు, 9వ వార్డు సభ్యులుగా అయినాల రమణమ్మ, 10వ వార్డు సభ్యులుగా ఏర్పుల వనజ, 11వ వార్డు సభ్యులుగా విసంపెల్లి వసంత, 12వ వార్డు సభ్యులుగా ఒంగూరు ఎల్లయ్యను బరిలో ఉంచినట్లు వారు తెలిపారు. ఎల్లంపేట గ్రామంలో మొట్టమొదటిసారిగా సర్పంచ్ బరిలో దిగిన అయినాల నాగమ్మను గ్రామ ప్రజలు ఆశీర్వదించి ఆమె బ్యాటు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. నేను అయినాల నాగమ్మని ఎల్లంపేట గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా నిలబడ్డాను. వారి ఓట్లతో నన్ను గెలిపించి వారికి వచ్చే ఇండ్లలో కానీ, బజార్లు కానీ ప్రతి ఒక్కటైనా కూడా నేను అభివృద్ధి చేస్తానని నేను చెప్తాను. నేను అయినాల మహేష్ని, మాది ఎల్లంపేట గ్రామం, మరిపేట మండలం, డోర్నకల్ నియోజకవర్గం. మా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎల్లంపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. ఈ ఎల్లంపేట గ్రామంలో గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏమనగా, మా వాగ్దానం ఏమనగా, మా ఆలోచన ఏమనగా, ఈ ఎల్లంపేట గ్రామంలో ప్రతి ప్రజలు కూడా ప్రతి సామాజిక వర్గం నుంచి అధికారం దక్కించుకోవాలని, ఉన్న అంబేద్కర్ గారు కలుగజేసిన ఆ యొక్క రిజర్వేషన్ ద్వారా ఈ యొక్క రాజకీయ ఫలాలు, రాజకీయ సీట్లు కానీ, అధికారం కానీ దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఎల్లంపేట గ్రామ ప్రజల కోరికతోని ఈ యొక్క అధికారం అనేది, రాజకీయ ఆ యొక్క సర్పంచ్ సీట్ అనేది ఏ ఒక్క కులానికి, ఏ ఒక్క మతానికి, ఏ ఒక్క ప్రాంతానికి అతీతం కాకూడదని ఈ యొక్క ఎల్లంపేట గ్రామ ప్రజలలో ఉన్న ఆలోచనని మా ఎల్లంపేట గ్రామ ఎస్సీ కాలనీ అయినటువంటి మాదిగ సామాజిక వర్గం నుంచి వెళ్ళి ఏకగ్రీవంగా మమ్మల్ని నిలబెట్టి ఈ యొక్క సమాజానికి, ఈ యొక్క ఎల్లంపేట ప్రజలకు ఆ యొక్క ఆదర్శంగా ఉండాలనే ఆలోచనతోని మమ్మల్ని నిలబెట్టడం జరిగింది. ఏకగ్రీవంగా, పార్టీలకు అతీతంగా ఈ యొక్క మాపై ఉంచిన ఆ యొక్క బాధ్యతని మేము మా తదనంతర దాకా కూడా ఈ యొక్క కీర్తిని ఉంచేలాగా మేము పాటు పడతామని ఈ యొక్క మాపై నమ్మకం ఉంచిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆ యొక్క మీ యొక్క అమూల్యమైన అంబేద్కర్ గారు ఇచ్చినట్టు ఓటు ఆయుధంతో మీ యొక్క ఓటుని మా అమ్మగారైన అయినాల నాగమ్మ గారి బ్యాటు గుర్తుకి మీ యొక్క ఓటునేసి మా అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. ఒంగూరు బాబు, గ్రామం ఎల్లంపేట, మరిపేట మండలం. మేము గత 30 సంవత్సరాల నుంచి బీసీ ఎస్టీ అయింది కాబట్టి ఇప్పుడు మాకు జనరల్ అవకాశం ఉన్నదని, సరే ఎప్పుడు కూడా వాళ్ళే ఎంపీటీసీ సర్పంచులు అన్ని వాళ్ళే, ఒకసారి మాకు అవకాశం అని ప్రజలను కోరుకుంటూ, మరియు వాళ్ళు చేయలేని అభివృద్ధిని గ్రామంలో చేసి అందరితో కలిసి ఉండి, అందరు నా వల్ల మీ వాళ్ళ వల్ల కలిసి ఉండి గ్రామ అభివృద్ధికి తోడ్పాటుకుంటూ గ్రామ అభివృద్ధిని చేస్తామని అందరికీ దండం పెడుతున్నాం. విసంపెల్లి వసంత 11వ నిలబడ్డా. మీ అందరికి ధన్యవాదాలు. ఏ నిధులు వచ్చినా మీ అందరికి చేరుతాయి. అయినాల నాగమ్మది బ్యాటు గుర్తు, నాది బీరో గుర్తు. అని పేరు చెప్పండి. పేరు అయినాల రమణ, 9వ వార్డుకు వార్డు నెంబర్కు నిలబడ్డా. నేను అందరినీ నాకు ఓటేసి నెంబర్ బ్యాట్కు ఓటేసి మా సర్పంచ్ గారిని, వార్డు నెంబర్ని గెలిపియమని కోరుతున్నాను. గుర్తు గ్యాస్ మొద్దు. నమస్కారం అందరికీ. నా పేరు వడ్లకొండ ప్రసాద్. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో
ఈ ఎల్లంపేట గ్రామంలో ఇంతవరకు ఎస్సీలకు రిజర్వేషన్ అనేది లేదు. ఈ సంవత్సరం జనరల్ కావడంతో మా అంబేద్కర్ యూత్ సభ్యులం అందరం మాట్లాడుకొని పెద్దలం కూర్చొని మాట్లాడుకొని ఖచ్చితంగా ఎస్సీ కాలనీ నుండి ఖచ్చితంగా మన దాంట్లో నుండి ముందుకు పడి అందరితోటి సమానంగా స్వతంత్రం కోసం మనకు కావాల్సిన హక్కుల కోసం మనం పోరాడాలి. మనల్ని మనం నిలబెట్టుకొని మన ఓట్లు మనం వేసుకొని మనం గెలవాలని అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టుతూ ఈరోజు మన అయినాల నాగమ్మ గారిని సర్పంచ్ అభ్యర్థిగా మనం నిలబెట్టుకున్నాం. వాళ్ళు ఎప్పటి నుండో ప్రజలతోటి మమేకం అవుతూ ప్రజల కష్ట సుఖాల్లో భాగంగా ఉన్నారు. వాళ్ళకు అబ్బాయిలు కూడా ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నారు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాబట్టి మేము గ్రామ ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నాం, అయినాల నాగమ్మ గారి బ్యాట్ గుర్తు మీద 3వ నెంబర్ మీద ఓటు వేసి ఆమెకు భారీ మెజార్టీ తోటి గెలిపించి అట్లాగే ఉన్న వార్డు మెంబర్లు అందరినీ గెలిపించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఎల్లంపేట గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, మాది ఎస్సీ కాలనీకి ఎస్సీ రిజర్వేషన్ రాక చాలా సంవత్సరాలు అయింది. ఇప్పుడు జనరల్ అయింది కాబట్టి అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో మన కాలం మీద మనం నిలబడాలి. అంబేద్కర్ రాజ్యాంగం రాసినటువంటి ఒక పరాలు మనం అనుభవించాలి. మనం దానికి దూరంగా ఉంటున్నాం అనే ఉద్దేశంతో మనం నిలబడదానే ఉద్దేశంతో మా ఎస్సీ కాలనీ నుంచి క్యాండిడేట్ సర్పంచ్ అభ్యర్థిని మరియు వార్డు నెంబర్ నిలబెట్టినాం. మీ గ్రామ ప్రజల ఆశీర్వాదం మా కాలనీకి ఉన్నట్టయితే మేము ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చినట్టయితే మా సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి, బ్యాట్ గుర్తు మా వార్డు నెంబర్లను గెలిపించండి. అభివృద్ధి పదంలో గత సర్పంచ్ చేసిన దానికంటే మా సర్పంచ్ ఏది తీసిపోకుండా మీకు మంచి అభివృద్ధి చేస్తారని నమ్ముతూ మీ ప్రజల ఆశీర్వాదం ఉండాలని బ్యాట్ గుర్తు మీరు ఓటేసి గెలిపించాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నాం. అందరికీ జై భీమ్. నా పేరు అయినాల నరేష్. ఈరోజు మా ఎస్సీ కాలనీ నుంచి వెళ్ళి 60-70 సంవత్సరాల నుంచి వెళ్ళి మాకు ఎలాంటి రిజర్వేషన్ రాలేదు. మేము ఎస్సీ కాలనీ వాళ్ళందరం అనుకొని ఒక అభ్యర్థిని మేము సర్పంచ్గా నిలబెట్టినాం. ఈ నిలబెట్టిన ఈ అవకాశాన్ని మాకు కొంచెం సద్వినియోగం మేము చేసుకునే విధంగా మీరు మాకు ఓట్లేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు దాసరి ఏకన్న, ఎల్లంపేట మాది ఎస్సీ కాలనీ. నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని. అయితే ఈ గ్రామంలో మాది 500 ఓటు బ్యాంక్ ఉంటుంది ఎస్సీ కాలనీలో. మా తాతలు కానీ తండ్రులు కానీ ఎవరు కానీ మాకింత మటుకు ఎస్సీ రిజర్వ్డ్ అయినటువంటి దాఖలు లేదు. కొన్ని గ్రామాలలో ఒక్క వ్యక్తే ఉంటాడు, ఆ వ్యక్తికి మాత్రం ఎస్సీ రిజర్వేషన్ చేస్తారు. కానీ మా గ్రామం మీద కక్ష, మా మీద కక్ష తెలియదు. కరాబేకును కనుక వాడి పడేసినట్టుగా వాడుకుంటారు, వదిలిపెడతారు. మా కాలనీలో ఉన్నటువంటి పిల్లలలో ఒక 50 మంది గ్రాడ్యుయేషన్లు ఉంటారు. వారందరి ఆలోచనతోటి అంబేద్కర్ విధానాన్ని ముందుకు సాగించాలి, ఈ గ్రామ అభివృద్ధిలో పాటుపడాలి. ప్రతి కులానికి కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, సాలె ఎన్ని కులాలను అందరికీ సమన్యాయమైన పరిపాలన కానీ అభివృద్ధి ఫలాలు కానీ అందించాలనే ఆలోచనతోటి అంబేద్కర్ ఆశయంతో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో మేము మొట్టమొదటిసారిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా అయినాల నాగమ్మ గారిని ఎన్నుకోవడం జరిగింది. మాకు గ్రామ ప్రజలందరికీ నమస్కరిస్తున్నా. ఈ గ్రామ ప్రజలందరూ ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి బంపర్ మెజారిటీతో గెలిపించండి. ఈ గ్రామ అభివృద్ధిలో పాల్గొనడానికి మాకు అవకాశం ఇవ్వమని ధన్యవాదాలు చెప్తాను.